జేపీ న్యూస్. చాలా మంది నా ముందు మాట్లాడడానికి దాదాపుగా ఏం లేదు. ఎందుకు ఈ సంస్థాగత నిర్మాణం అవసరమైంది అంటే ఈరోజు పెద్దలు రఘునాథ్ రెడ్డి గారు కానీ రామ్ కుమార్ రెడ్డి గారు కానీ చాలా విషయాలు చెప్పారు. మనం క్షేత్రస్థాయిలో ఈరోజు ఒక క్యాడర్ బేస్ అంటే అందరూ కలిసి వచ్చి మూకుమ్మడిగా దాడి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పట్టుకుని నిలబడుతుంది అంటే మన నాయకులు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాం. కాబట్టి సంస్థాగతంగా ఈ పార్టీని మరింత బలోపేతం చేయాలి. ఏదైతే గతంలో అనేక సందర్భాల్లో వచ్చే విమర్శలు పెద్దగా కార్యకర్తల్ని పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు హుషారుగా పనిచేయలేకపోయారు అనేటువంటిది వచ్చింది. కాబట్టి చాలా సందర్భాల్లో పోయిన కూడా కార్యకర్తల్ని పట్టించుకోలేదు అనగానే చప్పట్లు కొట్టాలి. అటువంటి చప్పట్లు మరలా జీవితంలో మీ చేత కొట్టించేటువంటి అవకాశం లేకుండా మరింత బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మనం సాధారణంగా గ్రామ స్థాయిలో ఏదైతే కమిటీలు వేస్తామో దానికి భిన్నంగా గ్రామ స్థాయిలో కమిటీ వేయడంతో పాటు అనుబంధ సంఘాలకు సంబంధించి కూడా కమిటీలు వేసి దాదాపుగా ఒక నియోజకవర్గానికి 8,000 నుంచి 10,000 మంది జగనన్న సైనికులు తయారు చేయాలనేటువంటి లక్ష్యంతో నూతనమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమానికి మనం రూపకల్పన చేశాం. అందులో భాగంగా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా ముఖ్యులైనటువంటి మీ అందరితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలనేటువంటి ఆలోచనతోనే ప్రత్యేకించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా దీన్ని రూపకల్పన చేయాలనేటువంటి అన్ని కూడా మండల స్థాయి నాయకులతో, గ్రామ స్థాయి నాయకులతో అందరితో కూడా రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు. దాని మీద మీకు స్పష్టత వస్తుంది. దాని ప్రకారం మా విన్నపం ఏమిటంటే దీనిని ఏదో మామూలుగా జాబు చేయకుండా, ఎందుకంటే వెంకటగిరి నియోజకవర్గం ఇప్పటిదాకా ఎవరిని పట్టించుకోలేదు. మనం రాష్ట్రంలో ఈ కమిటీలు దాదాపుగా జగన్ డిసెంబర్లో పూర్తి చేయాలన్న వల్ల అట్లా ఎత్తుకుంటూ ఫిబ్రవరి 15 డెడ్ లైన్ అని చెప్పారు. ఎందుకు పెద్దగా దీని గురించి పట్టించుకోలేదంటే మెడికల్ కళాశాల ఇష్యూ వచ్చింది. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద మీరందరూ దృష్టి పెట్టి దాని మీద కోటి సంతకాల సేకరణ పెట్టండి అని చెప్పారు. చాలా సంతోషం ఏమిటంటే కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే దాదాపుగా 50,000, 60,000 చేయాలంటే 70,000 మందితో ఈరోజు సంతకాల సేకరించినటువంటి ఈ వెంకటగిరి నియోజకవర్గం రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ దానికి కష్టపడి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అందరినీ మించి ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి మీ అందరికీ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి దానివల్ల ఆలస్యమైంది. ఈ రోజు ఆ కార్యక్రమం పూర్తి చేసాం విజయవంతంగా. గవర్నర్ గారి దగ్గరికి వెళ్లి గౌరవంగా మనం ఇచ్చినటువంటి కోటి సంతకాలకు సంబంధించి ఏ విధంగా చేసామనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు, వీడియో చూపించారు. అందరం వెళ్ళాం, చూసాం. ఆయన కూడా పాపం దీనికి సంబంధించి ఒక మాట అన్నారు మేమందరం వెళ్ళినప్పుడు, సార్ ఇది ఫస్ట్ టైం అంటే నేను ఇంతవరకు ఇటువంటి కోటి సంతకాల సేకరణ ఒక దాని మీద సేకరిస్తానని నేను విధానం కూడా వెళ్ళలేదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి గౌరవ అబ్దుల్ నజీర్ గారు. కాబట్టి దానివల్ల కాస్త జాగ్రత్తమైంది. కాబట్టి ఈరోజు దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈరోజు ఒకవేళ నేను సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నా సరే నేను కోరుకునేది ఏదైతే మొన్న కోటి సంతకాల సేకరణలో నెంబర్ 1 అనిపించుకున్నారో మీరు కమిటీలలో నెంబర్ 1 అనిపించుకోవాలనేటువంటి ఆలోచన అందరూ భాగస్వాములకు ఏమీ పెద్ద పని కాదు. చాలా సులభంగా సునాయాసంగా వేయగలిగేటువంటి నియోజకవర్గం. అయితే ఈరోజు దాన్ని వీళ్ళంత త్వరగా పూర్తి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇకపోతే చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. అసలు ఒక మాట వినాలి అంటే అసలు ఈరోజు రాష్ట్రంలో పరిపాలన ఉందా, ఎవరన్నా తెలియకపోతే ఏదైనా సమస్య పరిష్కారం అవుతుందా, దేని గురించి ఆలోచన చేస్తున్నారా, ఎవరికైనా మంచి జరిగిందా, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు ఏదైనా నిలబెట్టాడా, చంద్రబాబు ఏదైనా ఇచ్చి చేస్తారా? మీరు ఒకసారి గమనించండి. సాధారణంగా మనలో కూర్చోళ్ళు ఉంటారు, వాడికి ఒకటే అలవాటు ఉంటుంది. వాడికి ఒక్కొక్కసారి ఒక్కొక్కరి మీద కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? వాడినే చెప్తుంటారు. ఇంకొక కొద్ది రోజులు తాగిన తర్వాత ఏమంటే వాడి మీద కోపం రెండో వాడి మీద ఇప్పుడు వాడినే చెప్తుంటారు, వాడి మీద పండగేస్తుంటారు. అంటే చంద్రబాబు కొన్ని అలవాటు ఏంటంటే ఈరోజు ఒకటే మాట, తనకి 10 రూపాయలు క్యాష్ వచ్చేది
పీపీపీ కాబట్టి దానికి ఇంకొక పీ జోడించి పీపీపీ P4 అని చెప్పి P3 అని చెప్పి రకరకాలైనటువంటి మాటలు చెప్పి ఈరోజు మెడికల్ కాలేజీలు కొట్టడానికి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెస్తే దాన్ని మనం చెప్పుకోలేకపోయిన జనంలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు పుణ్యాన అయ్యా మహానుభావుడు 17 మెడికల్ కాలేజీలు చేస్తే ఈ మహానుభావుడు అమ్ముకున్నాడంట అని చెప్పి ఈవెన్ దారిలో ఉండేటువంటి ఎస్టీ కాలేజీ గురించి గిరిజనులు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే జగన్మోహన్ రెడ్డి గారు పాపం చేసింది చెప్పుకోలేకపోయాడు. చంద్రబాబు నాయుడు చెప్పుకున్నది కూడా చేయలేదు కూడా చెప్పుకునేటువంటి నైజం అనేటువంటిది ఈరోజు ప్రజలందరికీ అర్థమైనటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈరోజు మనం మాట్లాడితే చంద్రబాబు నాయుడు నోటుతోనే మాట్లాడు బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చి నేను ఈరోజు మొత్తం భూములకు సంబంధించినటువంటి రీసర్వే చేశాను అని చెప్పాడు. దాని మీద సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు సోదరుడు గురుమూర్తి గారు. మనం ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్పారో ఎందుకు చెప్తున్నానంటే ఒక నిజాన్ని అబద్ధం చేయడంలో కానీ ఒక అబద్ధాన్ని తప్పుని ఇది ఒప్పు నిజం అని చెప్పి నమ్మించడంలో కానీ బహుశా ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉంటాడు చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోండి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఏమి పరిపాలన లేదు, ఏమి లేదు, మట్టి గడ్డ లేదు, ఏం లేదు. చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఏదైనా సరే ఇది మనం మాట్లాడితే జనాలు మనల్ని అసహ్యంగా అనుకుంటారని ఏమీ అనుకోండి. అసహ్యాన్ని జయించినటువంటి వాడు చంద్రబాబు. అందుకని చంద్రబాబుకు అసహ్యమైనటువంటి వాడు. కాబట్టి అసహ్యాన్ని జయించినాడు కాబట్టి ఏదైనా మాట్లాడగలడు, ఎవరి గురించైనా మాట్లాడగలడు, దేనినైనా తన ఖాతాలు వేసుకోగలదు. ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు ఏమైనా పైన ఉండేటువంటి వాళ్ళ నాయన ఏమైనా దిగులు చెప్పిన ఒక అద్భుతమైన మనకు తెలియదు. కానీ ఒరిజినల్ డాక్యుమెంట్లు మీకు ఇవ్వరంట అని చెప్పి ఎవరు చెప్పారన్నమాట. ఎక్కడ జరిగింది అది ఒక అద్భుతమైనటువంటి కల్పన సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక అన్ని పార్టీలు ఒకటైనా ఏదో ఒక విధంగా రైతులు వ్యతిరేకత చేసుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మీకు ఒరిజినల్స్ అక్కడ పెట్టుకుంటారంట, జెరాక్స్ కాపీలు ఇస్తారంట అని చెప్పి ప్రచారం చేసింది మీరు. ఓ పద్ధతి ప్రకారం దాన్ని మీరు కాల్చింది మీరు. ఈరోజు ఆయన చెప్పాడు, నేను కూడా చూశా, కోర్టులకు సంబంధించి పోయే అవకాశం లేదు అన్నారు. నాకేదో మా అత్తగారు ఆస్తి ఇస్తే ఓవలెట్టిపాటి దగ్గర దాన్ని వేరే వాడు కబ్జా చేస్తే నా భార్య పోయి చెప్పలేదని చెప్పి నన్ను నేను పోయి సాక్ష్యం చెప్తానంటే ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 4 సార్లు పిలిచారు నన్ను క్రాసింగ్ అని. ఈ 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారిని అడిగాను, సార్ ఇది అయిపోయిన తర్వాత అంటే అభిమా ఇప్పుడే అడుగుతుంది, ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పీలు జిల్లా కోర్టులో అడగబోతాను అని చెప్పారు. 12 సంవత్సరాలు ఒక కోర్టులో నేను సంబంధించినటువంటిది తీర్చుకోలేకపోతే పోరాడలేకపోతే ఓ సామాన్యుడంట కోర్టుకు పోవడానికి అవకాశం అంటే మేము చెప్పేది మేము లిటిగేషన్ చేస్తాం, మీరు కోర్టులు చుట్టూ జరగదు తప్ప మీ సమస్యలు పరిష్కరించమని చెప్పారు. తెలియలేదు చంద్రశేఖర్. ఒక చిన్న వివాదం పరిష్కారం కావాలంటే పాపం చాలా మంది వివాదాలను కానీ చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? కోర్టులకు పోవద్దని చెప్పలేదే, కోర్టులకు పోయే విధానం లేదని చెప్పలేదే. ఎక్కడన్నా చిన్న పొరపాటు జరిగితే దాన్ని అధికారులు చెప్తారు. ఆ అధికారుల వల్ల మీకు అన్యాయం జరిగితే హైకోర్టుకు వెళితే హైకోర్టు దాన్ని నిశ్చితంగా పరిశీలించేటువంటి తీర్పు ఫైనల్. కాబట్టి సివిల్ కోర్టులో కింద మనం సంవత్సరాలు దాన్ని ఫైనల్ చెప్తే దాన్ని వకీలీకరించి రకరకాలుగా మాట్లాడి ఈరోజు ఒకసారి చూడండి, దానికి సంబంధించినటువంటి బుక్ ఒక ఆయన చూపిస్తాడు. ఆయన చెప్తాడు ఈ బుక్ లో ఇదంతా ఒరిజినల్ ఆర్బీఐ కరెన్సీ లాంటిదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది కరెక్ట్ పాస్బుక్ కాదంట. దానికి దీనికి తేడా ఉంది, రంగు మార్చడం తప్ప ఏదన్నా ఒక్క పనైనా చంద్రబాబు చేశాడంటే శూన్యం. కాబట్టి ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎవరో చెప్పారు. పాపం బెల్ట్ షాపుల గురించి మాట్లాడారు. బెల్ట్ షాపులు మామూలుగా కాదు, ఏదో గ్రామంలో పోతే పాపం ఆడవాళ్ళు వచ్చారు, బాయిలు అందరూ గుంపులు వచ్చారు, ఏదైనా సమస్య వచ్చిందేమో, ఇప్పుడు మనం అధికారంలో కూడా లేలేం కదా, ఏం చెప్పాలి అని చెప్పి ఆలోచన చేస్తుంటే గమ్మకమ్మ దగ్గరికి వచ్చి ఏం తల్లి బాగున్నారంటే, అయ్యా మేము ఎంత బాగుంటాం, మేము బెల్ట్ షాప్ అవుతాం. ఏమి అంటే బెల్ట్ షాపులు అన్ని రాష్ట్రం అంతా ఉంది కదమ్మా అంటే, రాష్ట్రం అంతా కాదయ్యా, ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చేసింది దీనికి చంద్రబాబు హయాంలో, దానికి వాట్సాప్ లో గ్రూపులు పెట్టుకున్నారు. ఆ గ్రూప్ లో ఏ పాటలు రావాలని ఆ పాటలు బెల్ట్ షాప్ లో తీసుకెళ్ళిస్తారండి. అంటే డోర్ డెలివరీ సిస్టమ్ అది కూడా ఉందమ్మా అన్న. అయ్యా ఈ మందుగాళ్ళు అందరూ ఈ బెల్ట్ షాప్ తో కలిపి ఒకటి పెట్టుకొని అమ్మ దాంట్లో మళ్ళీ ఏంటంటే ఈయన ఆయనకి పెట్టడం, ఆయన మళ్ళీ ఈయనకి పెట్టడం, ఈయన చూసి ఆయనకి 3 రావడం, మళ్ళీ ఆయన ఇంకొక పార్టీ పెట్టడం. కాబట్టి ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన ఏ విధంగా ఉండాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి దాకా పెన్షన్ ఇంటికి రావాలా, రేషన్ సామాన్ ఇంటికి రావాలా తప్ప
ఈరోజు వాటిని పక్కన పెట్టి మందు వాటి మీటింగ్ తీసుకొచ్చేటువంటి దరిద్ర పరిపాలన చూస్తే ఏమనుకోవాలనేటువంటి అదే ఒకటి చంద్రబాబు నాయుడు నాకు 40 సంవత్సరాల పైన ఉండేటువంటి అనుభవం ఉందని చెప్తూ ఎన్ని వ్యవస్థలు ఒకసారి ఆలోచన చేస్తే ఏ వ్యవస్థలకు పోయినా సరే ఏది చూసినా సరే అబద్ధము అవినీతి అక్రమాలు తప్ప ఒక్కటి కూడా సరైనటువంటి పద్ధతిలో ఉండేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మీకు ధైర్యం లేక మీరు చేత కాక చేసుకోలేక ఈరోజు ఏదన్నా ఎవరన్నా కనుక ఒక ఫ్లెక్సీ కడితే తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీ కడితే దాన్ని కట్టాలి అంటే కట్టడానికి ధైర్యం లేదు తెలుగుదేశం కార్యకర్తలు. కట్టించేది ఎవరు? పోలీసుల మధ్య కట్టిస్తారు. ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫ్లెక్స్ చేస్తే ఫ్లెక్స్ కడితే ధైర్యం అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పమనండి, పోలీసులు గమ్మనండి, తేల్చుకుంటాను ఈ జిల్లాలో ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫ్లెక్స్ కడితే దాన్ని ఇప్పించేటువంటి ధైర్యం మీకు లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి పోలీసులు పంపిస్తారా? అదేమంటే ఈ మధ్య వాళ్ళు చెప్పారు, అయ్యా ఈ విధంగా ఒక ఫ్లెక్స్ కట్టారు పొదలకూరు మండలం అంటే ఎస్ఐబిసి దాన్ని ఇప్పాలా అన్నాడు. నాకు వాళ్ళు ఫోన్ చేశారు, సాధారణంగా నేను ఫ్లెక్స్ విషయాలు పట్టించుకోను. అయ్యా మేము కట్టినటువంటి ఫ్లెక్స్ ఇమ్మంటున్నాడు అంటే ఏమయ్యా ఎందుకు ఫ్లెక్స్ అంటే ఆ ఎస్ఐ చెప్పాడు నాకు చిన్నగా, చచ్చిపోతున్నాను సార్ నేను, దానిని సోమిరెడ్డి ఆ ఊర్లోకి వచ్చేటప్పటికి ఆ ఫ్లెక్స్ వదిన ఆ ఊర్లో నాయకులు చెప్పాను. అది ఎవరు ఇప్పాలా? ధైర్యం ఉంటే సోమిరెడ్డి చెప్తారా? లేదనుకుంటే మీరు ఇప్పుతారా? తెలుగుదేశం వాళ్ళు ఇవ్వాలి తప్ప నీకేం సంబంధమా? ఇంకా ఊర్లో ఎక్కడ ఫ్లెక్స్ లేవా అంటే సార్ ఏదైనా సమస్య వస్తుందేమో అని చెప్పారు. సమస్య ఎవరితో వస్తుంది? పోలీసులతో వస్తుంది, అధికారులతో వస్తుంది సమస్య. ఎవరితో వస్తుంది సమస్య? ఎవడో మొన్న ఒక వాట్సాప్ లో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టాడు, వాడు అన్ని కూడా పెట్టలే, కొన్ని పెట్టాడు. పెట్టిన మీద ఎస్ఐ ఫోన్ చేసి అబ్బాయి ఒకసారి స్టేషన్కి రమ్మన్నా, వాడు డిలీట్ చేసినాడు, ఫోన్ ఆగిపోయింది. మళ్ళీ నేను చూసి ఎన్ని పెట్టి డిలీట్ చేశాడు అని చెప్పి ఏమైనా వాడికి ఫోన్ చేశా, ఎందుకు డిలీట్ చేసేవాడిని చెప్పి నాకు అనుమానం వచ్చింది. సార్ పెడతా ఉన్నాను, మధ్యలో ఎస్ఐ గారు ఫోన్ చేసి స్టేషన్ దాకా రమ్మంటే ఎందుకు లేని చెప్పి పార్టీ పెంటా ఏమవుతానని చెప్పి మరలా పెట్టాడు. పెట్టగానే మళ్ళీ ఫోన్ చేశాడు స్టేషన్ దాకా రమ్మని. ఎందుకు రావాలండి అని చెప్పి అడిగితే దానికి సంబంధించి ఏమవుతుంది రమ్మన్నాడంటే నేనే ఫోన్ చేశాను. ఏం పనులు చెప్పండి తీసుకొని వస్తాను అక్కడ స్టేషన్ మీడియాలో అడిగేది అడగండి నేను. లేదు సార్ ఏదో ఊర్లో అంతా కొంచెం శాంతి భద్రతల సమస్య వస్తుందంటే నిజంగా పట్టుకుని తనుకునే వాడికి దిక్కు లేకపోయా, పొడిచే వాడికి దిక్కు లేకపోయా, కొత్త వాడికి దిక్కు లేకపోయా, సోషల్ మీడియాలో పెడితే మాత్రం శాంతి భద్రతల సమస్య వస్తుందని. పోలీసు వ్యవస్థ ఎంత నీరుగారిపోయింది, ఎంత నిర్వీర్యం అయిపోయింది. కాబట్టి అటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. కాబట్టి వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే నిజంగా చింతించి ఇంత చెత్త పరిపాలన అని చెప్పి అందుకని చెప్పా. మరలా ఒకసారి గుర్తు చేస్తున్నా, మా రోజమ్మ ఈ మధ్య ఒక మాట అనింది, నాకు నచ్చింది ఆ మాట. పాపం తెలుగుదేశం వాళ్ళు బాధపడుతున్నారు, రకరకాల మాట్లాడుతున్నారు. ఆమె ఒక మాట అనింది, ఎగిరెగిరి పడేటువంటి వాళ్ళని రేపు ఎగరేస్తాను. నాకు నచ్చినటువంటి బ్రహ్మాండంగా మాట్లాడితే మహిళైనా సరే నిజంగా మనం అనాల్సింది ఎగిరెగిరి పడే వాళ్ళని ఎవరు వద్దన్నా కాదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎగరేస్తారు. ఆ పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నారు ఈరోజు. వారు చెప్పారు ఏం చేద్దాం సార్, వాళ్ళ టైం నడుస్తుంది అన్నాడు. వాళ్ళకి మంచి టైం లేదు పాపం, ఈ ఎగిరి పడే వాళ్ళందరికీ బ్యాడ్ టైం రాయింది. ఈ రోజు ఎగిరెగిరి పడుతున్నారంటే రేపు ఎంత ఇబ్బందులు పడతారో ఒకసారి ఆలోచించమని మరలా మీ అందరికీ చెప్తున్నాం. ఈ రోజు మాట్లాడి వదిలిపెట్టేది ఉండదు. ఎవరైతే కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాలు వేసుకుని వచ్చారో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత రామ్ కుమార్ రెడ్డి గారు నాతో రోగంతో గురుమూర్తితో జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరినీ మా భుజాల మీద వేసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని విధాలా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అందరికి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి వాడు. ప్రత్యేకించి వెంకటగిరి నియోజకవర్గం అంటే మా పెద్ద ఆయన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వెంకటగిరి అంటే గుర్తు వచ్చేటువంటి, ఆ తర్వాత అమ్మ రాజ్యలక్ష్మి గారు గుర్తొచ్చేటువంటి పరిస్థితి. పాపం అనేక సందర్భాల్లో చెప్పాడు ఆయన ఈ ప్రాంతానికి సంబంధించి ఏ విధంగా కష్టపడ్డాడు. ఈరోజు మనం అనుకుంటాం ఆ రోజుల్లో పబ్లిసిటీ లేదు, ఆ రోజుల్లో పెద్దగా పట్టించుకోలేదు. ఆయన చెప్పినటువంటి విషయాలు ఏ విధంగా అయితే రామాయణము మహాభారతము బైబిల్ ఖురాన్ లాగా చదువుతామో ఆయన చెప్పినటువంటి విషయాలు బహుశా ఒక పుస్తకంలో నేను అభిప్రాయపడుతున్నా, రామ్ కుమార్ రెడ్డి గారికి చెప్తున్నా, ఆయన అభిప్రాయాలు కనుక క్రోడీకరించి ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే రాబోయేటువంటి తరాల్లో ఔత్సాహిక రాజకీయవేత్తలు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఎందుకంటే
ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి చెప్పలేకపోయాడు. ఆయన చెప్పలేదు, ఆ రోజు వీడియో లేదు. ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హైటెక్ సిటీకి ఫౌండేషన్ వేసినటువంటి ఆయన ఎమ్మెల్యేలకు సంబంధించి నిధిని వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ఎక్కడికైనా వెళితే చేతులు పెట్టుకొని కూర్చుంటున్నాడు. ఒక్క రూపాయి కూడా నిధులిచ్చేటువంటి పరిస్థితి లేదు. సమస్యను ఈయన వస్తున్నాడు. కాబట్టి ఎమ్మెల్యే అనేటువంటి వాడికి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నిధిని వాళ్ళనేటువంటి ఆలోచన చేసినటువంటి మహనీయుడు జనార్దన్ రెడ్డి గారు. ఈరోజు మనం అనుకుంటున్నాం రకరకాలుగా పాస్బుక్లు అని. అంతకుముందు కేవలం అడంగల్ వన్పీ ఉంటే ప్రతిసారి అడంగల్ వన్పీ కౌన్సిల్ దగ్గర కారణాల దగ్గర పోయి రాయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఒక నీకు ఈ హక్కు ఉంది అని చెప్పి పట్టాదారు పాస్బుక్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ఘనత తొలగి జనార్దన్ రెడ్డి గారితో. కాబట్టి ఆ కుటుంబంకు ఉన్నటువంటి సంబంధం, ఆ కుటుంబంకు ఉన్నటువంటి అనుబంధం ఏ రోజు కూడా ప్రజల కోసం పనిచేశారు, ప్రజలతో నిలబడ్డారు, గెలుపోవడం స్వీకరించారు. ఏది ఏమైనా సరే తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని కూడా పెద్ద ఆయన సాధించాడు. ఆ తర్వాత ఆయన కొన్ని విషయాలు చెప్పినటువంటి మనం ఇప్పుడు కూడా నేను చూస్తాం. ధర్మపేటలో ఆయన చెప్పినటువంటి చాలా మంది గుర్తుంది. ఆయన ఒక మాట చెప్పాడు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి అంటే, అయ్యా ఎప్పుడైనా గ్రామానికి పోతే ఆ గ్రామంలో వాళ్ళు మా ఊరికి ఏదన్నా చేయమని అడిగేవాళ్ళు. ఇప్పుడు గ్రామానికి పోతే నాకేం చేసేవాడు అనుకున్నారు, అదే తేడా అని చెప్పారు. ఇప్పుడు అది కూడా పోయింది. అంతకుముందు ఆయన అడిగినప్పుడు ఒకరికే చెప్పాడు అమ్మాయి ఇంటికి ఒకడని. ఇప్పుడు ఇంటికి ఇద్దరు తయారు. ఒకరు వైఎస్ఆర్సీపీలో ఉంటారు, ఒక తెలుగుదేశంలో ఉంటారు. ఎవరు అధికారం అంటే అది తెలివితేటలు ఎక్కువైపోయాయి. ఏదో ఒక విధంగా మనం ఏదో ఒక విధంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర మనం వాళ్ళ ప్రాంతం సంపాదించుకోవచ్చు అనేటువంటి అటువంటివి ఏమీ జరగవు. ఎవరిని కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, కష్టకాలంలో ఎవరైతే ఈ పార్టీలో ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచారో. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, పోరాటం చేతగానటువంటి వాడు, ధైర్యం లేనటువంటి వాడు, దమ్ము చాలనటువంటి వాడు, అయ్యా నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను ఈ పార్టీతో అని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర శరణు వచ్చినా ఈ రోజు ఒక్క పిలుపుతో ఇంతమంది ధైర్యంగా ఈ సమావేశానికి రాగలిగారంటే మీరు కదా అసలైనటువంటి సిద్ధమైనటువంటి మీరు కదా రేపటి రోజు ఈ పార్టీని నడిపించి నడపాల్సినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ రోజు మీ అందరికీ సంబంధించి ఏదో అని కాకుండా ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, అందరికీ కార్యక్రమానికి సంబంధించి ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి. రేపు ఆ కార్డు వేసుకుని వెళ్ళినటువంటి వాళ్ళు మండలాఫీస్ ఎక్కడికి వెళ్ళినా సరే ఇతరు సభ్యులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, అది రమణ చెప్పినట్టుగా కలకత్తా ఉండేది, కమ్యూనిస్ట్ పాలసీలో ఉండేది. వాళ్ళు ఏ రోజైనా సరే ఒక కమ్యూనిస్ట్ నాయకుడు, గ్రామస్థాయి నాయకుడు వెళ్తే నేను ఇదిగో నాకు ఐడెంటిటీ కార్డు ఉందంటే ఆయనని దాదాపుగా ప్రభుత్వానికి సంబంధించి, ముఖ్యమంత్రికి సంబంధించి ఏ విధంగా అయితే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఆలోచన చేస్తారో అంత గౌరవ మర్యాద అయితే పనులు చేసేటువంటి వాళ్ళు. అటువంటి వ్యవస్థను తీసుకురావాలి, కార్యకర్తలు మరలా ఆ స్థాయిలో కూర్చోబెట్టాలి, ఉన్నటువంటి అసంతృప్తి గతంలో ఉంటే వాటిని తొలగించాలని చెప్పి అనేక సందర్భాల్లోనే జగనన్న 2.0 ద్వారా రాబోయేటువంటి రోజుల్లో కార్యకర్తలకు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి సేవలు తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పడం జరిగినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ, ఖచ్చితంగా నేను మీ అందరికీ గతంలో చెప్పాను, మనం ఇక్కడే కూర్చొని మాట్లాడడం మరలా చెప్తున్నా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో 2027లో ఎన్నికలు జరుగుతాయా, మరలా ఎప్పుడు జరుగుతాయి తెలియదు. ఏ రోజు ఎన్నికలు జరిగినా వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమనేటువంటి దీనికి సంబంధించి ఈరోజు పాపం నిజంగా రఘునాథ్ అన్న, ఎందుకంటే నేను చాలా ఇష్టపడేటువంటి కుటుంబం మల్లికార్జున అన్న, రఘునాథ్ అన్న ఇద్దరు. రఘునాథ్ రెడ్డిని అయితే పాపం ఈ రోజు ఈ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడ కూడా జగనన్నకి విధేయుడిగా ఉండేటువంటి వాడు, జగనన్న ప్రేమించేటువంటి వాడు, ఒక్కసారి కూడా గట్టిగా మాట్లాడలేడు పాపం, సరదాగా నవ్వుతా ఉండేటువంటి వాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఎందుకు మనకి వేశారు. మాకేమైందంటే అదే పాపం రథం ఏదన్నా బాధపడతాడేమో అనేటువంటి భావన కలిగించేటువంటి వ్యక్తిని వేశాడు. కాబట్టి అందరం ప్రోయాక్టివ్ గా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని తప్పనిసరిగా రథంకి మంచి పేరు తీసుకొచ్చేటువంటి విధంగా, అదేవిధంగా మా గురుమూర్తి నిజంగా పాపం అందరంటారు పాపం, ఇంకో వాళ్ళు ఎక్కడ పెట్టారు కానీ పేరు మామూలుగా మనం సలహాగా గురువు 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 అంటుంటాం. అటు నిజంగానే గురువు అని పేరు పెట్టారు కాబట్టి ఇంకా వేరే పేరు పిలవడానికి కూడా అవకాశం లేదు, గురువు అని చెప్పి పిలవాల్సిందే. అందుకని ఆ విధంగా ఉండేటువంటి సోదరుడు గురుమూర్తి గారు ఏ చిన్న విషయం అవసరమైనా సరే ఫోన్ చేస్తే పలకరించేటువంటి వాడు.
వీళ్ళందరి ఆధ్వర్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు దానికి సంబంధించి నా సోదరుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా మేమిద్దరం కలిసి రావడం జరిగింది. మధ్యలో కాస్త ఆలస్యమైంది, కాకపోతే మేము వీళ్ళకన్నా ముందే వచ్చి రావడం ఒక అరగంట మీతో సరదాగా గడపాలనుకున్నాం. కానీ ఆలస్యమైనందువల్ల లేట్ గా రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ మనవి చేసుకుంటూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మీరు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవండి. రామకుమార్ రెడ్డి గారికి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులన్నీ ముందుకు నెట్టి